వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. వెహికల్ వచ్చేసి టాటా విస్టా క్వార్టర్ జెడ్. దీనిలో ఏం ప్రాబ్లం ఏంటంటే ఈ వాటర్ పంప్ ఉంది కదా, ఇక్కడ వాటర్ పంప్ అయితే పోయింది. బండి అయితే ఓవర్ హీట్ అవుతుంది. ఒకసారి మీకు స్టార్ట్ చేసి చూస్తాను చూడండి. ఇంతసేపు ఆపాము. కూలెంట్ బాక్స్లో అయితే కూలెంట్ సర్క్యులేషన్ చూడొచ్చు మీరు. చూడండి, పైప్ తీస్తే కూలెంట్ అయితే రావాలి. కూలెంట్ సర్క్యులేషన్ ఇంకా లేదు. వాటర్ పంప్ చూడండి, సౌండ్ అయితే వస్తుంది. స్ట్రైట్గా తిరగాలి వాటర్ పంప్. అది చూడండి ఎట్లయితుందో, మాబుల్ అవుతుంది మొత్తం. పెట్టేటప్పుడు ఫస్ట్ అయితే బ్యాటరీ థర్మల్ తీసేసేయండి, నెగిటివ్ థర్మల్ అయితే తీసేసేయండి. థర్మల్ తీసిన తర్వాత కూలెంట్ అయితే తిప్పాలి. నేను చూపిస్తాను కూలెంట్ ఎక్కడి నుంచి తీయాలో. కూలెంట్ కాప్ కనబడుతుంది కదా, ఇదైతే ఓపెన్ చేయాలి. దీని నుంచి అయితే కూలెంట్ మొత్తం డ్రైన్ చేసేసేయండి. కూలెంట్ అయితే తీసేసి కాప్ ఉంటుంది కదా, కూలెంట్ కాప్ది ఇది పెట్టేసేసేయండి. తర్వాత ఈ బెల్ట్ ఉంటుంది కదా, ఈ బెల్ట్ అయితే తీద్దాం. ఈ బెల్ట్కి వచ్చేసి 15 నెంబర్ బాన్ వస్తుంది. నట్ ఉంది కదా, నట్ని ఇట్లా ప్రెస్ చేయాలి బ్యాక్ సైడ్. ఇట్లా ప్రెస్ చేసేసి బెల్ట్ అయితే తీయాలి. బెల్ట్ అయితే పుల్లీస్ నుంచి అవుట్ చేసేసి ఇదైతే తీద్దాం మనం. తర్వాత ఈ పుల్లి ఉంది కదా, ఈ పుల్లు కూడా తీసేద్దాం మనం. పుల్లు అయితే 4 బోల్స్ నేను లూజ్ చేసినాం, వెనుపులు ఇవి అయితే తీద్దాం. ఇప్పుడైతే మనం ఇంజన్ జాక్ పెడదాం. ఇంజన్కి జాక్ సపోర్ట్ పెట్టేసి ఈ మౌంటింగ్ ఉంది కదా, ఈ మౌంటింగ్ అయితే తీయాలి. త్రీ పోల్స్ తీసేసాక ఇక్కడ ఒక బోల్ట్ అండ్ ఇక్కడ ఒక బోల్ట్ ఉంటుంది. దీని తర్వాత దీని కింద ఈడోది లేనే లేదైతే ఆ రెండు ఈడ దిద్దాం. దీనికోసం అయితే పవర్ స్టీరింగ్ బాక్స్ ఉంటుంది కదా, ఆయిల్ది బాక్స్ కూడా దిద్దాం. దీనికి ఒక స్క్రూ ఉంటుంది, స్క్రూ అయితే ఓపెన్ చేద్దాం. స్క్రూ తీసేసి బాక్స్ ఉంది కదా, ఇట్లా పైకి లాగేసేసాలి, అయిపోతుంది. ఇప్పుడు ఆ 14 బోల్ట్స్ ఉన్నాయి కదా, అవి కూడా దిద్దాం. ఎయిర్ ఫిల్టర్ పైప్ ఉంటుంది కదా ఇన్లెట్ది, ఇది కూడా తీసేద్దాం. ఎయిర్ ఫిల్టర్ దానికి వచ్చేసి 13 నెంబర్ బోల్ట్ వస్తుంది. ఇదైతే ఓపెన్ చేస్తా. బ్రాకెట్ అయితే మనం ఏమౌంటింగ్ అయితే మనం బయటికి తీసేస్తా. తర్వాత ఇప్పుడు వాటర్ పంప్ బోల్ట్లో తీద్దాం. నట్లు ఇక్కడ 2 ఉంటాయి, ఆ పైన 2 ఉంటాయి. 4 అయితే తిప్పుతా. తిప్పేసి వాటర్ పంప్ బయటికి తీసేస్తా.
4 నట్స్ ఇప్పడానికైతే నేనైతే చిన్న బిట్ బాక్స్లో రాచెట్ చిన్న కనెక్షన్ 10 నెంబర్ బిట్ యూజ్ చేస్తున్నాను. ఒకటి ఇద్దాం. రెండోది అట్లా పైన 2 కూడా తీసేసేయాలి. 2 ఉంటాయి డెడ్ పైన, ఇంకొక పైన 2 కింద 2 తీసినాం కదా, పైన 2 ఇక్కడ ఒకటి అండ్ అక్కడ ఒక నట్టు, ఇది కూడా తీసినా. తీసినాం అయితే ఇది తీద్దాం. నట్లయితే మనం తీసేసినాం. ఇప్పుడైతే వాటర్ పంప్ బయటికి తీద్దాం. కొద్దిగా ట్యాప్ చేయాలి అది రావాలంటే. ఇట్లా లాగేస్తే చూడండి, ఇట్లా లాగితే రాదు. ఒక ట్యాప్ దెబ్బ కొట్టాలి దాని మీద. పంప్ అయితే దీనిలో ఉండే లోపల ప్లాస్టిక్ ఉంటుంది కదా, అదంతా పోయింది. అందుకే మనకు వాటర్ సర్క్యులేషన్ అంతా అయిపోయింది. అదైతే లోపల నేర్కపోయింది చూడండి, కనబడుతుందా? అదంతా వాటర్ పంప్దే. వాటర్ అయితే తీసిన. ఇది వచ్చేసి దీనికి ఇట్లా ఊసుకోవాలి, అదైతే ఊడిపోయింది చూడండి. అందుకే మనకు వాటర్ సర్క్యులేషన్ లేక బండి అయితే ఓవర్ హీట్ అవుతుంది. ఇప్పుడు వెళ్ళి కొత్తది తీసుకొచ్చి ఫిట్టింగ్ ఎట్లా అనేది మనం చూపిస్తాను నేను నీకు. ఇంకో బేరింగ్ కూడా పోయింది క్లియర్గా, బేరింగ్లో ప్లేస్ కనబడుతుంది. మనం కొత్త పంప్ అయితే తీసుకొచ్చినాం. ఇది టీవీఎస్ కంపెనీది. ఇప్పుడైతే మనం వాటర్ పంప్ ఫిట్ చేద్దాం. ఫిట్ చేసేసి దీనికి 4 నట్స్ ఉంటాయి, ఆ నట్స్ అయితే వేద్దాం. ఈ వాటర్ పంప్ పోయినందుకు ఎందుకు హీట్ అయిందంటే, ఈ వాటర్ పంప్ అనేది ఇంజన్లో వాటర్ సర్క్యులేషన్ చేస్తుంది. ఈ వాటర్ పంప్ వెనకాల అది ఇరిగిపోయింది కదా, ప్లాస్టిక్ది టర్బైన్, అది ఇరిగిపోవడంతో మనకైతే ఇంజన్లో వాటర్ వచ్చేసి సర్క్యులేషన్ ఆగిపోయింది. సో అందుకే వెహికల్ హీట్ అవుతుంది. వాటర్ పంప్ ఫిట్ చేసినాక పైన మౌంటింగ్ ఉంటాయి కదా, ఈ 14 నెంబర్ బోల్స్ వేసుకోండి. ఈ 14 నెంబర్ బోల్స్ వేసి టైట్ చేసిన తర్వాత ఈ 17 నెంబర్ బోల్ట్స్ ఏవైతే 3 ఉన్నాయి కదా మనం తీసినాయి, ఆ 3 బోల్ట్లు వేసేయాలి. ఆ 3 బోల్ట్లు వేసిన తర్వాత అవి ఫుల్ టైట్గా చేసేసేయండి. ఇవి ఫుల్ టైట్ చేసిన తర్వాత మనం ఇంజన్కి జాక్ ఒకటి సపోర్ట్ పెట్టినాం కదా, ఆ జాక్ అప్పుడు తీసేసేయాలి. అప్పటి వరకు అయితే జాక్ తీయకండి. ఇట్లా ఫుల్ టైట్ చేసిన తర్వాత ఇప్పుడు మన ఇంజన్ జాక్ ఉంటుంది కదా, అదైతే డౌన్ చేసేసేయండి. జాక్ తీసేసిన తర్వాత ఒక పవర్ స్టీరింగ్ బాక్స్ పెట్టినాం కదా ఆయిల్ది, అది కూడా పెట్టేసి దానికి ఒక స్క్రూ వేసేసేయండి. ఆ స్క్రూ వేసేసి ఆ స్క్రూ కూడా టైట్ చేద్దాం. టైట్ చేసిన తర్వాత మెయిన్ పుల్ ఒకటి తిప్పినాక మనం ఆ మెయిన్ పుల్ ఒకటి పెట్టేసి దాన్ని బోల్ట్లు వేసి అది కూడా టైట్ చేద్దాం. మెయిన్ పుల్ కూడా ఇంక 4 13 నెంబర్ బోల్స్ వస్తాయి. 3 13 నెంబర్ బోల్ట్లు అయితే 4 13 నెంబర్ బోల్ట్లు వేసేసి టైట్ అయితే చేద్దాం. ఈ మెయిన్ పుల్ ఎందుకు ఇప్పినామంటే వాటర్ పంప్ తీసేటప్పుడు ఈ మెయిన్ పుల్ వచ్చేసి వాటర్ పంప్కి తగులుతుంది బయటికి రానియకుండా. సో అందుకైతే తీసినాం. అది తీసేసి కొద్దిగా ఈజీగా వాటర్ పంప్ బయటకు వస్తుంది, పెట్టేటప్పుడు కూడా ఈజీగా పెడతావు. ఇప్పుడైతే స్టార్ట్ చేసి మనం వాటర్ సర్క్యులేషన్ అయితే చెక్ చేద్దాం. చూడండి పైప్ తీసినాక ఇప్పుడు వాటర్ సర్క్యులేషన్ అవుతుంది. వాటర్ పంప్ ఫస్ట్ పోయింది కదా, అప్పుడైతే సర్క్యులేషన్ లేకుండే. ఇప్పుడు చూడండి ఎలా అవుతుందో. చూడొచ్చు వాటర్ సర్క్యులేషన్ అయితే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.